హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే ఏపీ గవర్నమెంట్లో అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అప్లికేషను, ఎప్పటిదాకా సమయం ఉంది, ఇలాంటి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇదే అప్లికేషను మీరు ఫిల్ చేసి దీంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్లియర్గా నీట్గా ఈ యొక్క అప్లికేషన్ రాయండి, మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. మీకు వీలైతే మీరు అటాచ్ చేసే సర్టిఫికెట్స్ మీద గెస్టెడ్ సైన్ చేయించండి. చేయిస్తే బెస్ట్, చేయించిపోయిన నో ప్రాబ్లం, ఎక్కడ సైన్ చేయమని చెప్పలేదు. కానీ చేయిస్తే మీకు వెరిఫికేషన్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క అప్లికేషన్ కానీ మీకు కనుక కావాలంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు కానీ దానికి మెసేజ్ చేస్తే వాట్సాప్కి వెంటనే అనేది మీకు అప్లికేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గమనించండి. నోటిఫికేషన్ కూడా చూసుకుందాం. మీకు కనబడుతుంది కదా, అంగన్వాడీ AWW పోస్ట్ పేరు అన్నమాట. మొత్తం ఖాళీలు 30 ఖాళీలు ఉన్నాయన్నమాట. అలాగే అంగన్వాడీ సహాయకురాలు అంటే అసిస్టెంట్ అంగన్వాడీ 141 పోస్టులు అంటే 141. ఇవి ఓవరాల్గా 171 పోస్టులు అండి, గమనించండి. కాబట్టి దీని ముఖ్యంగా వయసు వచ్చేసి 21 సంవత్సరాలు స్టార్టింగ్. మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 35 సంవత్సరం లోపు ఖచ్చితంగా ఉండాలన్నమాట, దాటి ఉండకూడదు. కాబట్టి ఇది క్యాస్ట్ వారీగా ఎగ్జామ్షన్ ఏమీ లేదు. దాంతోపాటుగా ఖచ్చితంగా మహిళ అనేవారు ఎవరున్నారో వారు మ్యారీడ్ అయి ఉండాలి. అన్మ్యారీడ్ అయితే ఎలిజిబుల్ కాదండి. మ్యారీడ్ అయ్యి డివోర్స్ అయినా ఓకే. అలాగే దీనికి క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్. అంగన్వాడీకైనా అంగన్వాడీ సహాయకులకైనా సేమ్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఎటువంటి తేడా లేదండి, గమనించండి. అలాగే ఈ యొక్క జాబ్ అనేది మీకు మెరిట్ బేస్ అండి, మీకు ఎలాంటి రిజర్వేషన్స్తో పని లేదు. అయితే మీకు ఎలా మెరిట్ బేస్ అనేది కూడా చెప్తున్నాను చూడండి. మీకు 10th క్లాస్ పాస్ అయితే మీకు 50 మార్కులు పడతాయన్నమాట. ఇవి ఓవరాల్గా 100 మార్కులకి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. కేవలం మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ బట్టి మీకు మార్క్స్ అనేవి వేస్తారన్నమాట. కాబట్టి మీకు 10th క్లాస్ పాస్ అయితే 50 మార్కులు. అలాగే మీకు ఏదైనా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్కి 5 మార్క్స్ పడతాయన్నమాట. అలాగే ఎవరైనా మ్యారీడ్ అయ్యి విడో అయితే మీకు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా విడో అయ్యండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి ఎక్స్ట్రా 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే ఎవరైనా అనాథలు అయితే వారికి 10 మార్క్స్ యాడ్ అవుతాయి. డిజబిలిటీ వారికి అయితే ఎక్స్ట్రా 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అవన్నీ 80 మార్క్స్కి. దాంతోపాటుగా ఓవరాల్గా మీకు ఎంట్రీ కూడా ఉంటుందన్నమాట 20 మార్క్స్కి. టోటల్గా 100 మార్క్స్కి. కాబట్టి 100 మార్క్స్కి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ పడతాయో వారిని మెరిట్ బేస్ మీద తీసుకుంటారన్నమాట. కాబట్టి దీంట్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, రికమెండేషన్ ఏమి పనిచేయకపోవచ్చండి. ఇది కేవలం మెరిట్ బేస్, గమనించండి. కాబట్టి దీంట్లో అన్ని క్యాస్ట్ల వారికి కూడా పోస్టులు ఉన్నాయన్నమాట. SC ST BC EWS ఇలాగా. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు మీకు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, అది వెరిఫికేషన్ కోసం మాట, మీ ఐడెంటిటీ కోసం. దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. అలాగే ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం అంటే ఇంగ్లీష్లో ICDS ప్రాజెక్ట్ కార్యాలయం అంటారండి. కాబట్టి మీకు ఎప్పటిదాకా సమయం ఉందంటే కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏప్రిల్ 13 తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ చేస్తారు. అలాగే మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఏప్రిల్ 23, గమనించండి. కాబట్టి ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం కూడా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం. ఫ్రెండ్స్, గమనించండి. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ ప్రస్తుతానికి అయితే ఈ యొక్క నోటిఫికేషను కేవలం కడప జిల్లాకి మాత్రమే రిలీజ్ అయిందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇది క్లోజ్ అయిన తర్వాత మిగతా జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కడప జిల్లాలో ఏ వార్డుల్లో లేకపోతే ఏ పంచాయతీలో ఖాళీ ఉన్నాయో కూడా మీ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఆ యొక్క పంచాయతీ పేరు లేదా వార్డు పేరు, అది ఏ క్యాస్ట్ సంబంధించిన పోస్ట్ కూడా గమనించండి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న లొకాలిటీ పోస్ట్కి అప్లై చేస్తే మీరు త్వరగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కడప జిల్లాకు మాత్రమే, గమనించండి. కాబట్టి వెంటనే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎవరికైతే అవసరమో వారికి ఎంతో ఈ ఉద్యోగం అవసరమో వారికి వెంటనే షేర్ చేయండి. కాబట్టి మీరు వారికి ఎంతో సహాయం చేసిన అవుతారు.
ఫ్రెండ్స్ గమనించండి, ఇదే సమాచారం కనుక మరొకసారి చెప్తున్నాను. కాబట్టి ఇది 10th క్లాస్ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉండాలి, గమనించండి. అయితే కడప వారికి కొంచెం ఐడియా లేకపోవచ్చు ఐసిడిఎస్ ప్లేస్ ఎక్కడని మీకు చూపిస్తాను చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి. కాబట్టి కడప ఐసిడిఎస్ అడ్రస్ అని ఎంటర్ చేస్తున్నాను. కాబట్టి మీకు స్క్రీన్ మీద మీకు క్లియర్ చూపిస్తుంది చూడండి. ఆ యొక్క ప్లేస్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి మారుతునగర్, నాగరాజుపేట, కడప, ఆంధ్రప్రదేశ్ అక్కడ మాత్రం మీరు సబ్మిట్ చేయాలి. కాబట్టి మీ నేటివిటీ ఎక్కడ ఉన్నా, లేకపోతే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా, లేకపోతే మీరు మ్యారీడ్ ఆ యొక్క డిస్టిక్కి ఆ ప్లేస్కి అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఈ అప్లికేషన్ ఖచ్చితంగా కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ అప్లికేషన్ కనుక మీకు కావాలంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, వాట్సాప్ నెంబర్. దానికి కనుక మీరు మెసేజ్ చేస్తే వెంటనే త్రూ వాట్సాప్ ద్వారా మీకు అప్లికేషన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఏదైనా సెంటర్కి వెళ్ళి ఆ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. త్వరపడండి, కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి కనుక. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.